అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీంట్లో భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తానని ప్రధానంగా మనం చెప్పేది ఫ్రీహోల్డ్ ల్యాండ్, దీనికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెడుతున్నట్టుగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడుతున్నట్టు చూస్తుంది. కానీ వాస్తవానికి భూమికి సంబంధించిన అనేకమైన అంశాలు ఇవాళ రైతులు తన సాగులో ఉన్న భూములకు సంబంధించి రికార్డులో నమోదు కాలేదు. ఆ రకంగా రికార్డులో సరిగా నమోదు కాని పేర్లేమో వచ్చి కనీసం 30% ఉంది. దాన్ని సరిచేయవలసిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వ భూములు దగ్గర 36 లక్షల ఎకరాల భూములేమో వచ్చి అనేక రకాల ఎస్ఐడీలు కానీ రైతులు పేద రైతులు వాళ్ళు సాగులో చేసుకుంటారు కానీ ఇవాళకి వాళ్ళకి పట్టా ఇవ్వటం కానీ అలాగే రెవెన్యూ రికార్డులో వాటిని సాగుదారులుగా నమోదు చేయడం కానీ చేయని పరిస్థితి. కాబట్టి ఈ రెవెన్యూ సంస్థలైనా సరే వాటి మీద కేంద్రీకరణ చేయాలని చెప్పేసి మేము రైతుగా డిమాండ్ చేస్తున్నాం. ఏమైనా అక్రమాలు అలాగే చుక్కల భూముల్లో కానీ ఫ్రీహోల్డ్ భూముల్లో కానీ అక్రమ రిజిస్ట్రేషన్ కానీ అక్రమంగా పేదల భూములు పెద్దలు హస్తగతం చేసుకుని ఉంటే ఖచ్చితంగా విచారణ జరిపి దాన్ని వెనక్కి తీసుకొని పేదలకు పెట్టడం అన్నది మేము స్వాగతిస్తాం. అదే సమయంలో ఇవాళ ప్రభుత్వ భూముల్ని పేదలకి హక్కులు కల్పించడం, అలాగే ఎస్ఐన భూములకి రక్షణ కల్పించడం, ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అది కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభించింది. చాలా చోట్ల చిన్న చిన్న జల్లులు తప్పితే పెద్దగా వర్షాలు లేవు. దీనికి కారణం రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ ఖరీఫ్ సీజన్లో ఇంకా 30-40% నాట్లు పంట పరిస్థితి ఉంది. ప్రధానంగా మైనర్ మీడియం ఇరిగేషన్లో ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం, పోలవరం లాంటి దానికైనా వచ్చి అనేకమైన కొత్త ప్రభుత్వాలకు పాత ప్రభుత్వాలకు కొత్త వాళ్ళు ఆరోపణ చేసుకోవడం తప్పితే పోలవరం పని ముందుకు సాగిన పరిస్థితి. అదే సమయంలో ఇరిగేషన్కి సంబంధించిన మైనర్ మీడియం ఇరిగేషన్ దగ్గరికి వచ్చినప్పుడు వీటిల్లో గత ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇలా కొత్త వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ ఆ మైనర్ ఇరిగేషన్ మీద నిధులు ఖర్చు చేసి ఎక్కువ పంట భూములకు నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంది. కానీ వాటి మీద ఇవాళకి శ్రద్ధ పెట్టిన పరిస్థితులు కనిపించింది. ఈ పరిస్థితుల్లో మొత్తం వ్యవసాయ రంగంలో చూసుకుంటే రైతులు తన కష్టాలు కానీ ఇవాళ వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యలు కానీ పరిష్కరించే పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి వాగ్దానం చేసిందో 20,000 భరోసా ఇస్తానని దాన్ని అమలు చేయాలని చెప్పేసి, అలాగే చంద్రబాబు నాయుడు గతంలో 2019లో అధికారంలో ఉండేటప్పుడు రైతులు రుణాలు మాఫీ చేస్తారని చెప్పి 2 కిస్తీలు కట్టారు. మరి 2 కిస్తీలు కట్టడంతో ఉండిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కన పెట్టారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ పాత ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలి. అలాగే పక్క రాష్ట్రంలో 2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తారు. ఇది మన రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన ఈ రుణాలని ఒక టర్మైనా సరే రద్దు చేయాలని చెప్పేసి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ జిల్లాలో అత్యధికంగా ఆయిల్ పామ్ పంట సాగు అవుతూ ఉంది. అయితే ఆయిల్ పామ్కి సరైన ధర రాక రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే గత అంతకుముందు సంవత్సరం 23,000 వరకు ఆయిల్ పామ్ ధర ఉన్నది. అట్లాంటిది ఇవాళ 12,500కి 13,000కి ధర పడిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల ఇవాళ ఆయిల్ పామ్ రైతులు ఎవరైనా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ దిగుమతికి సంబంధించిన ఏదైతే క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి ట్యాక్స్ని పూర్తిగా ఎత్తేసి ఫలితంగా ఈరోజు క్రూడ్ పామ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి ఎప్పుడు దిగుమతి కావడంతో ఇవాళ దేశీయంగా ఆయిల్ పామ్ ధర లేక అన్నదాతలు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుని ఇవాళ ఆయిల్ పామ్కి సరైన ధర ప్రకటించాలని చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. టన్ను ఆయిల్ పామ్ ధరలకి కనీస ధర 18,000 రైతులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ ధర నిర్ణయించి అమలు జరిగే విధంగా చర్యలు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ పామ్ ప్రైవేట్ కంపెనీలు రైతులు దోచేస్తూ ఉన్నాయి. ఇవాళ రైతులు ఎవరికి నష్టపోతూ ఉన్నారు. ఆయిల్ రికవరీ శాతం పేరుతోటి ఇవాళ నష్టపరుస్తూ ఉన్నారు. పెదవేగిలో ఆయిల్ ఫెడ్ కర్మాగారం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి సరైన ధర వచ్చే విధంగా చర్యలు ఉండాలి. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ఆధునీకరించాలి. ఇవాళ ఆయిల్ పామ్ కూడా మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి మేము రైతు సంఘాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆయిల్ పామ్ రైతులు సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.